వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి అక్రమ మద్యం డబ్బులు రాకుండా చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలపై దృష్టి సారించారు. ఎన్నికలు ముగిసేంత వరకు చెక్పోస్టుల్లో నిరంతరం 24 గంటల పాటు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్ జిల్లా సాలూరా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్జీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా 4 చోట్ల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సాలూరా, కందకుర్తి, ఖండ్గాం, పోతంగల్ వద్ద ఉమ్మడి చెక్పోస్టులు, మరో 6 ప్రాంతాల్లో అంతర్జిల్లా చెక్పోస్టులు నెలకొల్పడం జరిగిందన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు పై చెక్పోస్టులలో నిరంతరం 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, రవాణా, వాణిజ్య పనులు, ఎక్సైజ్ తదితర శాఖలు ఉమ్మడిగా తనిఖీలు జరుపుతాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని, అక్రమ మద్యం, నగదు వంటి వాటిని గుర్తించి సీజ్ చేస్తారని చెప్పారు. అయితే తనిఖీల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలెవరైనా నగదును వెంటబెట్టుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తే సరైన ఆధారాలు కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆధారాలు లేనట్లయితే నగదు జప్తు చేస్తారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టాయని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ బోధన్ పట్టణంలో టీడీపీ నాయకులు, కమ్మ సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిందని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయ పరాకాష్ఠకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతల్లో అహం పెరిగిందని అన్నారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని, ఇలాంటి అక్రమ కేసులు తిరిగి పునరావృతం అవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన చెప్పారు. పారదర్శక పాలన అందించిన చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద కూడా ఒక దుష్ట సాంప్రదాయానికి
ఇది తెరబడుతుంది అనేటువంటి మాట కోసం ఇవాళ 17A అనే దాన్ని ఇదే మోదీ గారు వచ్చిన తర్వాత చట్టం తేవడం జరిగింది, ఆ రూల్ తేవడం జరిగింది. ఆ 17Aని కింద తిప్పి మీద తిప్పి ఇది ముందు పెట్టారు, తర్వాత పెట్టారు, లేకపోతే ఆ సందర్భం కాదు అని తప్పించుకుంటూ దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఈ యొక్క జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు గారితోనే పోయేది కాదు. ప్రతి పాలకుడికి వచ్చే రోజుల్లో ప్రతి కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలతో సహా మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు కూడా దీన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలస్యం అవుతుంది. వాడు నైపుణ్యం ఉన్నాడు కాబట్టి నిన్న అయిపోతుంది, మొన్న అయిపోతుంది అన్న కేసు వాదించకుండా శుక్రవారానికి నెట్టారు. శుక్రవారాన్ని కూడా మళ్ళీ ఆదివారానికి మళ్ళీ సోమవారానికి నెట్టే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలైనాయి. ఎందుకంటే ఈ కేసుల్లో బెయిల్ రాకూడదని ఈ పీటీ మరి కొత్త కేసులు అయితే పెట్టారో ఆ కేసుల్లో మళ్ళీ రిమైండ్ ఇవ్వాలనేటువంటి దురుద్దేశంతో సుప్రీంకోర్టులో వాదనలు కూడా నెడుతా ఉన్నారు. ఆఖరికి నారాయణ గారి కట్టుకున్న భార్యకి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు అంటేనే మనకు అర్థం అవుతా ఉంది వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క కుటిల నీతులు. కాబట్టి నేను ఎక్కువ గురువారం ఎమ్మెల్సీ కవిత చెన్నై వెళుతున్నారు. ఏబీపీ నెట్వర్క్స్ నిర్వహించే సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆమె పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే అంశంపై చర్చలో అభిప్రాయాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న ద సదరన్ రైజింగ్ సమ్మిట్లో పాల్గొంటారు. సమ్మిట్లో సార్వత్రిక ఎన్నికలు 2024 ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7:30 నుంచి జరిగే చర్చా వేదికలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. తెలంగాణలో నీలి విప్లవం చోటు చేసుకుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారులకు సాగునీటి ప్రాజెక్టులు వరంగా మారాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలోని జనార్దన్ గార్డెన్స్లో జరిగిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండుకుండలా మారి సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు మత్స్యకారులకు వరంగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది మత్స్యకారులు కుల వృత్తిపై ఉపాధి పొందుతున్నారని బిగాల చెప్పారు. నిజామాబాద్ నగరంలో చేపల మార్కెట్ నిర్మాణంలో ఉందని వివరించారు. ఈ చేపల మార్కెట్ అందుబాటులోకి వస్తే మత్స్యకారులకు ఉపాధి లభించడంతో పాటుగా నగర ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అహ్మదీ బజార్ మార్కెట్లో చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు. అలాగే ఐడీ టవర్ను నిర్మించి స్థానిక యువతకు ఉపాధి కల్పించామని బిగాల చెప్పారు. నగర ప్రజలు సేద తీరడానికి మినీ ట్యాంక్ బండ్, ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. నా పక్కనే ఉన్నది కూడా గంగపుత్రుల కుటుంబం. మా ఊళ్ళో ఒక 50-60 నుంచి 100 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మా ఇంటి చుట్టుపక్కనే ఉంటారు. వాళ్ళ కాలశైలిలోనే నేను పెరిగిన చిన్నప్పటి నుంచి. అందుకోసం తెప్పల నుంచి మొదలు పెడితే, వలల నుంచి మొదలు పెడితే, చేపలు పట్టడి కాలకి మొదలు పెడితే పాండ్రి దాకా తెలుసు నాకు. సంవత్సరం ఒకసారి పాండ్రి వేస్తారు కదా, వేసవి కాలం రోజు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి కలలుగంటూ, మరి బంగారు తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్రం దాని మీద బంగారు పూత పూసుడా గట్ట కాదు. తెలంగాణని సాధించుకున్నాం. మన రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, మహిళలు, పురుషులు
పురుషులు అన్ని వయసు వారు సంతోషంగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని నమ్మినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కొన్ని స్కీములు కళ్యాణ లక్ష్మి అంటారు, పింఛన్ అంటారు, కేసీఆర్ కిట్ అంటారు. ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతిలో పెట్టుకొని మనం ఆలోచించాలి. ఆ పద్ధతి ఏంటంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు స్కీములు రచించి తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలనేటటువంటి కోరుకునేటటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వు బరువులు మొయ్యొద్దు, మంచి భోజనం చేయాలి, ఇప్పటి నుంచి నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు. మరి వెంకాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు, భార్యాభర్త పని చేస్తే పని జరగనటువంటి కుటుంబాలు. కాబట్టి ఇద్దరు పని చేయాలి, మరి పౌష్టికాహారం తినాలి, రోజు కోడిగుడ్డు తినాలి, రోజు పాలు తాగాలి. మరి భర్త ఒక్కడే పని చేస్తే వచ్చేటటువంటి డబ్బు సరిపోదు. ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గర్భవతి ఉన్నటువంటి మహిళలకు 12,000 రూపాయలు ఇవ్వడం 3 విడతల్లో. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పాలు, కోడిగుడ్డు, మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం, అదేవిధంగా ఐరన్ కిట్లు, ఐరన్ సిరప్, ఐరన్ ట్యాబ్లెట్లు. మనం హాస్పిటల్ పోయి చెకప్ చేయాలంటే మనం ఏదో ఆటోలో జీవో తీసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. నులి పురుగులతో పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుందని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెంజల్ మండల వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా పిల్లలకు వేయించాలని ఆయన కోరారు. రెంజల్ మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, రెసిడెన్సీ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు నులి పురుగుల నివారణకై ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఆగస్టు 3న నులి పురుగుల నివారణ మాత్రలు వేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో మాత్రలు వేసుకోని వారందరికీ బుధవారం మాపప్ డే నిర్వహించి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అందులో భాగంగా కూనాపల్లి, బాగేపల్లి పాఠశాలలను వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, శ్రావణ్ కుమార్ సందర్శించారు. అదేవిధంగా దూపల్లి పాఠశాలను, నీలా క్యాంప్, మరియారాణి పాఠశాలలను ఆరోగ్య విస్తీర్ణాధికారి కరిపే రవీందర్ సందర్శించి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీహెచ్ఎస్ దూపల్లి, రెంజల్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని హెడ్ మాస్టర్, ఉపాధ్యాయుల సమక్షంలో ఆరోగ్య విస్తరణాధికారి కరిపే రవీందర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి ఇమ్రాన్, హెడ్ మాస్టర్ శశి, ఉపాధ్యాయుడు రాజు, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ బాలికల హాస్టల్లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హైజీన్ కిట్స్ పంపిణీ చేయడం జరిగినది. మరి ఈ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా పేద విద్యార్థులని తెలిసి నిజామాబాద్ జిల్లా నుండి తీసుకొచ్చినటువంటి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హైజీన్ కిట్స్ పంపిణీ చేయడం జరిగినది. మరి ఈ కార్యక్రమంలో మా యొక్క డివిజనల్ వైస్ చైర్మన్ అష్ఫాక్ అహ్మద్ గారు, మరి డివిజనల్ కమిటీ మెంబర్ భాస్కర్ రెడ్డి గారు, మా యొక్క మెడికల్ ఆఫీసర్ వినయ్ కుమార్ గారు మరి వారికి చక్కగా పర్సనల్ హైజీన్ గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, హ్యాండ్ వాష్ గురించి వివరంగా చెప్పడం జరిగినది. మరి అంతేకాకుండా ఈ యొక్క హాస్టల్కు ప్రజల ఆశీర్వాదంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, పిసిసి కోశాధికారి పి సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవినీతి పాలనకు చరమగీతం పాడి బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. నవిపేట మండల కేంద్రంలో పలువురు యువకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి రాష్ట్రంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా అధికార పార్టీ కార్యకర్తలే లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కేసీఆర్కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందన్నారు. యావత్ భారతదేశంలో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని, రాష్ట్రంలోనూ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు.
తమ ప్రభుత్వం వస్తే అవినీతి పాలనను అంతమొందించడమే కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. పారదర్శక పాలన అందించి కబ్జాకోర్లు, దళారులు, ముఠాలను అంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాహిర్ బిన్ హమ్దాన్, మండల అధ్యక్షుడు సుధాకర్ రావు, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు మహిపాల్, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, గోపాల్, సంజురెడ్డి, వడ్డేరవి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు మూసా, గౌస్, సబీర్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అడుగుతా ఉన్నాను, ఏ డిపార్ట్మెంట్ అది? పర్మిషన్ మైనింగ్ శాఖ. నేను మైనింగ్స్ అక్కడ ఎవరైతే హెడ్ ఉంటారో ఏడీ గారికి హెచ్చరిస్తా ఉన్నారు, అప్లికేషన్ ఇయ్యంగానే చిన్న పని ఆ రాయిని చాలా చిన్నగా మళ్ళీ ఏది డిస్టర్బ్ కాకుండా చిన్న ముక్కలుగా చేసుకొని వాళ్ళు పని చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని, లేకుంటే ఏ పంటలు ఖరాబ్ అయినా దానికి షకీల్ గారు, కవిత గారు, కలెక్టర్ డిపార్ట్మెంట్ బాధ్యతలు వహించవలసి వస్తుంది. కాబట్టి ఆ బండబడి పెట్టుకుంటూ ఏదైతే మీరు ఇక్కడ లోన్ మాఫ్ అన్నారు, ఇప్పటి వరకు లోన్ మాఫ్ చేయలేదు. మీ ఎమ్మడి తిరిగేటోళ్లకు ఏది దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఎవరికి ఇచ్చారు? మైనార్టీ బంధు. వాడు ఒకటి బిజినెస్ చేసుకునేటోడికి ఇల్లు వాడికే, మైనార్టీ బంధు వాడికే. ఈడ ఇల్లు ఇచ్చినామని తెలుస్తా ఉన్నది. ఎవరికి ఇచ్చినావు? ఇల్లు ఉన్నది, హోదాలు ఉన్నాడు. నేను అందుకొరకే మీ యువకులకు, రైతులకు హెచ్చరిస్తా ఉన్నాను, ఇటువంటి వాళ్ళు స్వార్థాల కొరకు పనులు చేస్తారు. స్వార్థం కొరకు చెయ్యి. నువ్వు గరీబుడు అయితే నువ్వు తీసుకో, తర్వాత వాళ్ళకు అన్నింది. కేవలం వీళ్ళు తాత జాగిరా టీఆర్ఎస్ బీజేపీ పంచుకోవటానికి. కాబట్టి ఖబర్దార్, అందరికి రాకుంటే దీంట్లో ఏదైనా తప్పులు చేస్తే ఆఫీసర్లు కూడా రెస్పాన్స్ అవుతారు. పెద్ద ఎత్తున మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అన్ని వర్గాలకు మోచేతికి బెల్లం పెట్టి మొండి చేయి చూపారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి స్వస్తి పలికి బీజేపీకి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి ఆ పార్టీ మండల నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు అంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఇల్లు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కాలంలో నిర్మించిన ఇండ్లు ఉంటే వాటిని ఎవరికి ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఎంతమందికి ఇండ్లు మంజూరు చేశారో ఎమ్మెల్యే స్పష్టం చేయాలని కోరారు. గృహలక్ష్మి పథకంలో ఎమ్మెల్యే కేవలం తన వర్గం వారికి లబ్ధి చేకూరడానికి ఎంపీడీఓ కార్యాలయాల్లో తమ వారి దరఖాస్తులను రాత్రికి రాత్రి ఆన్లైన్ చేయించారని ఆయన ఆరోపించారు. గృహలక్ష్మి కూడా ఎంతమంది దరఖాస్తు చేశారు, ఎంతమందికి మంజూరు చేశారో గ్రామాల వారీగా గ్రామ పంచాయతీల్లో జాబితాను ప్రదర్శించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు బీఆర్ఎస్ను గద్దె దించడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించగలుగుతామని అన్నారు. పసుపు బోర్డు సాధించినట్టుగా చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి రైతులు చెరకు సాగు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, పార్టీ ప్రధాన కార్యదర్శి సృజన్, నాయకులు రాము, యోగి, సుదర్శన్, ప్రకాష్, సాయి, విజయ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పేటువంటి డబుల్ బెడ్రూమ్ మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులకు మీరు ఇల్లు ఇచ్చారో ప్రకటన చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పేదలను కదిలిచ్చినా కానీ మాకు ఇల్లు లేదు, మాకు ఉండడానికి ఇల్లు లేదు, కిరాయిలలో ఉంటున్నాం, గుడిసెల్లో ఉంటున్నాం, కూన పెంకుల్లో ఉంటున్నాం, వర్షంకు ఇల్లంతా తడిసిపోతూ ఉంది, మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు లేడు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తూ వస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కానీ ఇప్పటి వరకు రాలేదని వాళ్ళు వాపుతూ ఉన్నారు. అదే రకంగా దానికి గృహలక్ష్మి అని పేరు పెట్టుకుంటూ డబుల్ బెడ్రూమ్ నుంచి గృహలక్ష్మికి మారి గృహలక్ష్మిలో అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సినటువంటి సమయంలో కేవలం కొంతమందికి, ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి ఎంపీడీఓ ఆఫీసుల్లో కూర్చొని, మీ పిఏలు కూర్చొని రాత్రికి రాత్రి మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గము, మీకు దగ్గర ఉన్నటువంటి మీ కార్యకర్తలకే ఇచ్చారని చెప్పేసి ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. గృహలక్ష్మి కోసం బోధన్ నియోజకవర్గంలో మనకున్నటువంటి సార్లతో సహా అన్ని మండలాల్లో, పట్టణంలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య అంతా, వాళ్ళ వివరాలు ఇస్తూ, అదే రకంగా మీరు గృహలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ లిస్టు దాన్ని కూడా మీరు డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ మీకు ప్రెస్ ద్వారా, మేము మీడియా ద్వారా అడుగుతా ఉన్నాము, మీరు రిలీజ్ చేయకుంటే దాన్ని జిల్లా కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకొని ఎన్నికలను సజావుగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఎన్నికల సామాగ్రి అందుబాటులో ఉందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే రూములను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సత్యనారాయణ పరిశీలించారు. ఎన్నికల కోసం ఉపయోగించే ఈవీఎంలను పంపిణీ చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించడానికి సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజల సహకారం అందించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా చెట్లను నరికివేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేస్తూ కలప వ్యాపారులకు విక్రయించడం ప్రస్తుతం రుద్రూర్ మండలంలో చర్చనీయాంశంగా మారింది. మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో హరితహారం కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. దీంతో ఈ చెట్లపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని కన్ను పడింది. సీఎం కేసీఆర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను అక్రమంగా నరికివేస్తూ ఆ చెట్లను అమ్ముకుంటున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ అధికార పార్టీ నేతపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. బోర్గంపి శివార్లో గల ప్రభుత్వ స్థలాన్ని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆక్రమణ చేసి ఎర్ర జెండాలు పాతారు. ముళ్ల కంపలను తొలగించుకొని చదును చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు భూ పోరాటాలు ఆపబోమని ఆయన హెచ్చరించారు. నగర శివారులోని 5వ డివిజన్ బోర్గాంపి శివారు ప్రభుత్వ భూముల్లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో భూ ఆక్రమణ చేసి ముళ్ల పొదలను చదును చేసి ఎర్రజెండాలు పాతారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ బోర్గాం, ఆర్యనగర్, మహాలక్ష్మి నగర్, వినాయక్ నగర్ కాలనీవాసులు వందలాది మంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ఏళ్లుగా పాలకులకు విన్నవిస్తున్నారని ఆయన తెలిపారు. చాలని వేతనాలతో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం గత 5-6 సంవత్సరాలుగా రూరల్ ఎమ్మెల్యే వాజిరెడ్డి గోవర్ధన్, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో మరో మార్గం లేక పేదలై ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాల కోసం కబ్జా చేశారన్నారు. ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే కొంతమేర కబ్జా చేశారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలను నివారించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. మనం విధి పత్రాలు ఇచ్చాం, తహసీల్దార్ గారికి ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చౌక్ లో కానీ ఇప్పటికీ కూడా ఈ సమస్య మీద మీకు ఇక్కడ స్థలాలు ఇస్తామని కానీ, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని కానీ, లేదా ఇళ్ల స్థలాలు ఇస్తామని కానీ మన దగ్గరికి ఎమ్మెల్యే గారు రాలేదు, ఆర్డీఓ గారు రాలేదు, తహసీల్దార్ గారు రాలేదు, కలెక్టర్ అయితే చెప్పలేదు. కాబట్టి మరో మార్గం లేక మనం ప్రభుత్వ స్థలాల్లో ఇవాళ పరిశుభ్రం చేసి ముళ్ళ కంచెలన్నింటిని చదువు చేసి మన జెండాలు పాతి ఈ స్థలం మాది అని చెప్పేసి చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చినాం. ఈ స్థలం ఇప్పటికే సగం చాలా వేల గజాలు, సుమారు ఎకరం పైననే రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కబ్జా చేశారు. ఇది సంవత్సరం అయింది దగ్గర. కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళ జోలికి పోలేదు. ఇవాళ పేదోళ్ళం ఉండడానికి కనీసం జాగా లేకుండా ఇవాళ అద్దెలు కట్టుకోలేక అనేక అవస్థలు పడతా ఉంటే మనకు ఇండ్ల స్థలాలు ఇవ్వమని చెప్పేసి ఒక 100 గజాల లోపే స్థలాన్ని ఇవ్వమంటే అధికారులు రాకుండా పోలీసులను పంపించి మనల్ని ఆపే ప్రయత్నం చేశారు. మన ఆవేదన విని పోలీసులు వెళ్ళిపోయారు. కానీ మీరు అర్థం చేసుకోవాలా, ఇవాళ మళ్ళీ రేపు పోలీసులు రావచ్చు, అధికారులు రావచ్చు, అరెస్టులు చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. తెలంగాణలో బహుజన సమాజాన్ని స్థాపించడమే బీఎస్పీ లక్ష్యమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో 60 నుంచి 70 సీట్లు మొట్టమొదటిసారిగా బీసీలకు కేటాయించి అట్టడుగు జాతులను అసెంబ్లీలో అడుగు పెట్టించే బాధ్యత బీఎస్పీ తీసుకుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జాతులందరినీ ఏకం చేసి రాజ్యాధికారాన్ని అందించిన కాన్షీరామ్ స్ఫూర్తితో ఉత్తరప్రదేశ్ 4 సార్లు ముఖ్యమంత్రిగా కుమారి మాయావతి నాయకత్వం వహించారన్నారు. తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించడానికి రాబో ఎన్నికల్లో ఎవరి వాటా ఎంతనో వారికి అంత ప్రాతినిధ్యం బీఎస్పీ పార్టీ ఇస్తుంది.
జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలకు 60 నుంచి 70 సీట్ల వరకు కేటాయించి అట్టడుగు జాతులను అసెంబ్లీలో అడుగు పెట్టించే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుందని ఆయన తెలిపారు. రాబో ఎన్నికల్లో బీసీ సమాజం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి ఆత్మగౌరవంతో కలిసి నడవాల్సిందిగా ఆయన కోరారు. ఈ తరతరాలుగా ఎవరైతే అడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళని అక్కడ చట్టసభల్లోకి తీసుకెళ్లడానికి మహనీయులు కాంశీరామ్ గారు ఆ రోజు పార్టీ పెట్టి అదే స్ఫూర్తితో బహన్ జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్కు 4 సార్ల ముఖ్యమంత్రి అయ్యారు. మరి అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ గారు ఇక్కడ ఈ ఎలక్షన్లలో రథసారథిగా వ్యవహరిస్తూ అందరికీ పిలుపునిస్తుండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముఖ్యంగా రాజ్యాధికారానికి ఏ జాతులైతే దూరంగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని అట్టడుగు వర్గాలకు కులాల ప్రాతిపాదికన ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి బహుజనులందరూ కూడా విద్యావేత్తలు, ఉద్యమకారులు, బీసీ సంఘాలు, బీసీ బీఆర్ఎస్ పార్టీ వీడేవారు ముందుగా పార్టీలో అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని ఆ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్లను సైతం మార్చి పదవులు అనుభవించిన కొందరు నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తమ పార్టీని వీడేవారిపై పరోక్ష విమర్శలు చేశారు. కొందరు నాయకులు రాజకీయ స్వార్థంతో పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసే ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి వెళ్లిపోతే తమకు జరిగే నష్టం లేదని ముందుగా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ తమకేదో అన్యాయం చేసినట్లు అసత్య ప్రచారం చేస్తూ పదవులు అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ సమీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు కొంతమంది మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులని ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ 4 సంవత్సరాల పాటు పదవులను అనుభవించి ఈరోజు ఏదో కొంటె సాకులు చెప్తూ పార్టీ మారడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏవైతే పదవుల్ని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తీసుకొని అనుభవించారో ముందుగా వాటికి రాజీనామా చేసి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, కొంతమంది అయితే రిజర్వేషన్ లేకున్నా తప్పుడు ధృవపత్రాలతోటి రిజర్వేషన్ పొంది ఎవరైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రెంజల్ తహసీల్దార్ రామచందర్ బిఎల్ఓలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, విధులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధుల నిర్వహణపై బిఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్థానిక తహసీల్దార్ రామచందర్, ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఓటర్లు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వారికి తెలియజేయాలని సూచించారు. విధులకు ఆటంకం కల్పిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ మొయినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, అంగన్వాడీ వర్కర్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు పంచాయత్ సెక్రటరీలది మరి డిఎల్ఓల సమావేశం ఏర్పాటు చేయననేది. ఈ సమావేశంలో ఎలక్షన్ ప్రవర్తన నియమావళి గురించి, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికన్నా వాళ్ళు పనిచేయాలని చెప్పి మేము కోరినా. మేము ఎలక్షన్ ప్రవర్తన నియమాలు భాగంగా సమావేశాలు, సభలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు ఇవన్నీ తీసేయడం కానీ వాటికి ఏమైనా రూల్స్ ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికన్నా వాళ్ళు పనిచేస్తారని చెప్పినారు. ఫిర్యాదులు వస్తే మా దృష్టికి కానీ, ఎండిఓ దృష్టికి కానీ, వాళ్ళ ఫ్లయన్స్ గారి దృష్టికి కానీ, ఎస్ఎస్టీ టీం అని ఉంటుంది, విఎస్టీ టీం అని ఉంటుంది, ఎస్ఐ గారికి ఆ దృష్టి తీసుకొస్తే అది ఏ విధంగా
సమస్యను పరిష్కారం చేయాలి వాళ్ళకి మేము తెలపడం జరుగుతుంది. భాగంగా చాలా విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి ఫ్లయింగ్ స్క్వాడ్ అని, వీడియో టీం అని, ఎస్ఎస్టీ అని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం అని, ఇట్లా చాలా రకాల టీం ఉన్నాయి. ఎవరెవరు టీంలో బాధ్యులు ఉన్న డ్యూటీలు వేశారో వాళ్ళు వాళ్ళ రూల్స్కి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. కానీ గ్రామ స్థాయిలో మాత్రము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పంచాయత్ సెక్రటరీలే నోడల్ ఆఫీసర్గా ఉంటారు. ప్రతి విషయం భారతాలు జరుగుతుంది. అన్ని గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ సంక్షేమ అభివృద్ధిని స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ రూపొందించిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటా పర్యటించి ప్రజలకు పంపిణీ చేశారు. తమ గ్రామానికి విచ్చేసిన సుదర్శన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్ బిన్ హమ్దాన్, అంతిరెడ్డి రాజారెడ్డిలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటా పర్యటించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మోసం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు 5 లక్షలు, నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి కోసం 15,000, రైతు కూలీలకు 12,000 అందజేస్తామని తెలిపారు. మహిళలకు సబ్సిడీపై 500కే వంట గ్యాస్ పంపిణీ చేస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారంతో పాటు ₹1,00,000 అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్, మాజీ సర్పంచ్ బన్సీ నాయక్, సాయిరెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఇల్లు లేవు, పెన్షన్స్ లేవు, కార్డ్స్ కొత్త ఇస్తలేవు అని బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆ కరెంటు బిల్లు వందలకు వందలు వస్తూ ఉన్నాయి. కరెంటు బిల్లు ఇవన్నీ చూసిన తర్వాత రేపు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఇస్తాం, మీ ప్లాట్నే కట్టుకోవడానికి ప్లాట్ ఉన్న వాళ్ళకు గ్యాస్ సిలిండర్ అయితే ఏదైతే ఇప్పుడు 1,200, 1,100 ఉందో దాన్ని 500కి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కరెంటు బిల్లు బాగా ఇబ్బంది అవుతూ ఉన్నదంటే దాన్ని 200 యూనిట్స్ మాపని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈజీఎస్ పని, వీళ్ళందరూ పనికార పథకంకి వెళ్తారు. దానికి పనికి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు డబ్బులు వస్తలేవు అంటున్నారు, పైసలు వస్తలేవు బాధపడతా ఉన్నారు. దాన్ని కూడా గతంలో ఏ విధంగా ఉన్నదో అది చేస్తూ 15 రోజులకు వారంకు ఒకసారి ఇస్తుంటుంది. ఆ విధంగా చేస్తూ మరి సంవత్సరానికి 12,000 పనికి అదనంగా ఫ్రీ, 12,000 సంవత్సరానికి అంటే నెలకు ₹1,000 కానీ ఫ్రీ ఇస్తూ ఉన్నాం. కష్టానికి అదనంగా ఇది ఎందుకు, భూమి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా రైతులకు కూడా 15,000 ఎకరానికి రైతు బంధు అని చెప్తూ వాళ్లకు కుంటాలకు మంచిగా పండించిన వాళ్లకు రైతులకు మేము ఛత్తీస్గఢ్లో ఇస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళకు కూడా 500 పర్ కుంటాలకు బోనస్ కాబట్టి వాళ్ళకు కూడా 500 ఇస్తున్నారు. కాబట్టి అది కూడా చెప్తూ ధరలన్నీ పెంచేసారు మోడీ గారు, కేసీఆర్ కలిసి అని బాధపడుతూ ఉన్నారు. అందుకొరకే దాన్ని ఆ బాధలు ఇంతకుముందే విని దాన్ని 4,000 చేశాం. అభివృద్ధి వైపే ఉంటామని బాల్కొండ ప్రజానికం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రజలు, రైతుల్లో మంత్రి వేముల చేసిన అభివృద్ధి పనులకు విశేష స్పందన వస్తోంది. కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుణ్ణి మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ముక్త కంఠంతో చెబుతున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అందులో భాగంగా బాల్కొండ, ఏర్గట్ల, మెండోరా మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన పలు కుల సంఘాల కమిటీ సభ్యులు, రైతులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అన్ని విధాల అభివృద్ధి చేసి అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు అని వారు నినాదించారు. ఇదిలా ఉండగా అభివృద్ధి వైపే ఉంటామని గత కొద్ది రోజులుగా బాల్కొండ ప్రజానీకం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేములకు నీరాజనం పలుకుతున్నారు. మంత్రి చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు, రైతుల్లో విశేష స్పందన వస్తోంది. తమను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడిని మేము కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని బాల్కొండ నియోజకవర్గ పల్లెలు ముక్త కంఠంతో నినాదిస్తున్నాయి. నియోజకవర్గ నలుమూలల నుండి తనకు మద్దతు తెలిపేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలకు, రైతులకు మంత్రి వేముల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మిస్సింగ్ అయిన ఫోన్లను గుర్తించడంలో పోలీసు శాఖ వినియోగిస్తున్న CEIR యాప్ సత్ఫలితాలు ఇస్తుందని బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ సహాయంతో 103 ఫోన్లు రికవరీ చేసి జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచామని ఆయన వెల్లడించారు. బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. CEIR యాప్ వచ్చినప్పటి నుండి 354 ఫోన్లకు గాను 103 ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఫోన్లను గుర్తించేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్ రాజేష్ను డీఎస్పీ అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్లను దుబాయ్తో పాటు 8 రాష్ట్రాల నుండి తెప్పించి బాధితులకు అందించామన్నారు. ఎవరైనా తక్కువ ధరకు వస్తున్నవి అని ఫోన్లు కొనుగోలు చేయవద్దని, అత్యాశకు పోతే కేసుల పాలవుతారని హెచ్చరించారు. అలాగే ఎవరికైనా ఫోన్లు దొరికితే సమీప పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరకు దాదాపు 103 ఫోన్లు, 103 ఫోన్లు రికవరీ చేసి వాళ్ళకు అందజేయడం జరిగింది. ఇందులో ఒకటి ఫోను, సెల్ ఫోన్ ఇక్కడ దుబాయ్ నుంచి, అంటే అది తీసుకున్న తర్వాత దుబాయ్ వెళ్ళింది. దుబాయ్ నుంచి కూడా ఫోన్ చేసి మాట్లాడితే అక్కడి నుంచి మనకు కొరియర్లో పంపించడం జరిగింది. అదేవిధంగా 21 సెల్ ఫోన్లను దాదాపు 8 ఇతర రాష్ట్రాల నుంచి, మన తెలంగాణ కాదు, 21 ఫోన్లు, ఇందులో 103లో 21 ఫోన్లు ఇతర 8 రాష్ట్రాల నుంచి ఇది ట్రేస్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల సొత్తు గల విలువ గలటువంటి ఈ ఫోన్లని, 103 ఫోన్లని రికవరీ చేసి ఈ సంబంధిత బాధితులకి అందజేయడం జరిగింది. ఇందు మూలంగా బాన్స్వాడ డివిజన్ ప్రజలందరికీ కూడా సూచన ఏంటంటే, బిల్లు లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కొనకండి. ఒకటి. రెండవది, ఈ సెల్ ఫోన్ ఏదైనా మీకు సంబంధించని సెల్ ఫోన్ ఎక్కడన్నా దొరికితే, ప్రజలకు వారికి సంబంధించని దొరికితే వెంబటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆ సెల్ ఫోన్ను అందజేయాలి. ఎందుకంటే అది ఎలాగూ పోయిన వ్యక్తి మా దగ్గర దరఖాస్తు ఇస్తాడు కాబట్టి మేము ట్రేస్ చేస్తాము. అనవసరంగా కేసుల పాలు కావద్దు, ఇబ్బంది పాలు కావద్దు. అదేవిధంగా ఎవరైనా గుర్తు లేని వ్యక్తులు అమ్మడానికి సెల్ ఫోన్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తే దయచేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ సమాచారం ఇవ్వాల్సిందిగా. నగరంలోని 40వ డివిజన్ కెనాల్ కట్టాలో పారిశుద్ధ్యం అటకెక్కింది. కాలనీలో మురుగు కాల్వలను గత 2 నెలలుగా శుభ్రం చేయకపోవడంతో స్థానికులు విష జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు. నిజామాబాద్ 40వ డివిజన్ కెనాల్ కట్టాలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న బల్దియా అధికారులపై మేయర్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామని, అయినప్పటికీ మురుగు కాలువలను శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి డెంగ్యూ, మలేరియా విష జ్వరాలకు సంబంధించి డ్రైనేజీలో దోమల మందు చల్లకపోవడంతో పాటు ఎలాంటి పనులు చేయలేక విఫలమయ్యారని స్థానికులు తెలిపారు. తక్షణమే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బోర్లం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 16 వరకు 9వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మకుమారి తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథులుగా ఆర్సీఓ అలివేలు, డీసీఓ
కృతమూర్తి హాజరవుతారని తెలిపారు. ఈ ఆట పోటీల్లో జోన్ పరిధిలోని గురుకుల పాఠశాలల నుంచి సుమారు 1300 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు ఆమె చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.